ఇప్పుడు జిల్లాల రౌండప్ ఒకసారి చూద్దాం. వరంగల్ జిల్లా కురవిలో పుస్తకాల కోసం రోడ్డెక్కారు విద్యార్థులు. పుస్తకాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు విద్యార్థి సంఘాల నేతలు. అకాడమిక్ ఇయర్ మొదలై 4 నెలలవుతున్నా విద్యార్థులకు పుస్తకాలు అందలేదన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్లో ఓ కానిస్టేబుల్ చేతిలోని గన్ మిస్ఫైర్ అయింది. స్పెషల్ పార్టీకి చెందిన పోలీసుల బ్యాచ్ కూంబింగ్ నుంచి బస్సులో భద్రాచలం తిరిగొచ్చింది. పోలీసులు బస్సు దిగుతుండగా ఓ కానిస్టేబుల్ చేతిలోని AK-47 గన్ ప్రమాదవశాత్తు ఫైర్ అయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఆదిలాబాద్ జిల్లా భైన్సాలో ఆటో బోల్తా పడడంతో 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. 17 మంది కూలీలు పనుల కోసం వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పంగిడి మాదర గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. జ్వర బాధితులకు ఉచితంగా మందులు అందించారు. సీరియస్ గా ఉన్నవారిని పట్టణంలోని ఆసుపత్రులకు రెఫర్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. తర్వాత వరంగల్ కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కొత్త మద్యం పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆందోళనలకు దిగాయి మహిళా సంఘాలు. చీప్ లిక్కర్ పాలసీని వెనక్కు తీసుకోవాలంటూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. గుడుంబాను గ్రామాల నుంచి తరిమి కొడతామన్న సీఎం చీప్ లిక్కర్కు గేట్లు తెరవటంపై మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక టౌన్ శివారులోని పశువుల డాక్టర్ ఇంట్లోకి చొరబడ్డారు దొంగలు. ఇంట్లో వారిని చంపుతామని బెదిరించి సుమారు 30 తులాల బంగారం దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు జాగిలాలతో ఇంటిని పరిశీలించారు.